హాయ్ హలో అండి, నేను మీ స్పందన. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని గోంగూర పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే పాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని బిర్యానీ సరుకుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. అలాగే మీడియం సైజులో ఉన్న టమాటాలను కూడా చిన్న ముక్కలకి కట్ చేసి వీటన్నిటిని ఒక 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత నేను గోంగూర పుల్లగా ఉంది కాబట్టి 3 గడ్డలు తీసుకున్నానండి. వీటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. పుల్లదనాన్ని బట్టి మనం గోంగూర తీసుకోవాలి. గోంగూర పుల్లగా లేకపోతే ఒక 5-6 కట్టలు తీసుకోండి. ఇవి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు రైస్ అంటే 1.5 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. బాస్మతి రైస్ కాబట్టి నార్మల్ అయితే మనం 2 గ్లాసులు తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇంకా వాటర్ వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్నానండి. పులావ్ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.